రింగ్ రోడ్డు చుట్టూ 100 ఎకరాల భూమి ఖాళీగా ఉన్నది, 100 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అయినా కానీ ఈరోజు గత ప్రభుత్వం హై రైజ్ అపార్ట్మెంట్స్ పేరుతోని చెరువుల కబ్జా చేస్తుండ్రు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి హైదరాబాద్ చుట్టుపక్కల 25 లక్షల చెట్లు కొట్టి పారేసిండు, ఈరోజు నరికి పారేసిండు చెట్లను హై రైజ్ టవర్స్ పేరుతోని. ఈరోజు ఇక హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ మాత్రమే ఉన్న హై రైజ్ అపార్ట్మెంట్స్ ఈరోజు నగర నడిబొడ్డు కూడా వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వచ్చింది, హ్యాబిట్స్కి వచ్చింది, మన వెనక పోతే హ్యాబిట్స్కి వచ్చింది. ఈరోజు జిహెచ్ఎం కూతవేత దూరంలో ఉన్న అక్కడ వేసిండ్రు. ఈరోజు గోల్కొండ చౌరస్తాలో కూడా వేసిండ్రు. మరి దేనికోసం వేస్తుంది ఇవి హై రైజ్ టవర్? దేనికోసం? దానివల్ల ఉపయోగాలేంటి అని అంటే ఈరోజు నష్టాలే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు డక్కన్ ప్రాంతంలో ఉన్నట్టు హైదరాబాదు, అంటే ఎత్తు ప్రాంతంలో ఉన్న హైదరాబాదు ఈరోజు బోర్ల కోసం, అంటే ఒక హై రైజ్ టవర్స్ అంటే ఒక ఊరే అన్నట్టు, ఒక ఊరులో ఈరోజు